ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటను మందు పార్టీలు అమ్ముకున్న వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్ 12-13 సీట్లతోని పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది. ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నా మాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయము. మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. మీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకో. నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినావు కదా మాటలు. నల్గొండను ముంచి మా ఏ మార్కు నీళ్ళు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నాం. మన సూర్యాంపేటకు వచ్చింది. మన అంతకుముందు నల్గొండకు వచ్చింది. ముషంపల్లికి పోయింది. 10 ఏళ్ళ కింద ఆ నాయన ముషంపల్లి 10 సార్లు వస్తాను. పదవికి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా ఆ కొడుకుని పంపించింది ముఖం లేక. సొరంగం పూర్తి చేస్తే ఇయ్యాలా బ్రహ్మాండంగా ఉంటుండే మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్ చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మళ్ళీ ఆయన కూడా ఇచ్చాడు. రేవంత్ ఖచ్చితంగా బీజేపీకి పోతాడు. ఈ మెంటల్ అయింది ఆయన కొట్లకు తండ్రి కొట్లకు ఆ బామ్మర్దికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు. మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా కాళేశ్వరంలా యాదాద్రిలా మనోడు కూడా పోతాడు. మన జిల్లాలో కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. 50,000 కోట్లకు పెంచింది. దాన్ని 29,000 కోట్లకు నామినేషన్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చింది. అది ఇస్తానికి వీలు లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్నర్స్వాడి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీస్ ఇస్తుంది. అందుకనే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యాల 7-8 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దానికి సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయన కంట సీట్లు వస్తాయంటే మాకు 1-2 వస్తాయండి. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుంది. ఇంకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం. నీ బిడ్డను పేరు తెచ్చుకుని ఉపాయం చేసి ఈలోడ నువ్వు నీ కొడుకు చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం. ఒకటి చెల్లపల్లి జైల్లో వెళ్దామంటే సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టుంది. ప్రభాకర్ నుంచి మొదలు పెడితే తారక రామదాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెర్లపల్లి కొన్ని కట్టాలి, చెంచల్గూడలు కొన్ని కట్టాలి. చేసిన మోసాలకు రాలిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఎత్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ ఉంటుంది మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నువ్వు నిన్న మొన్నదాకా బచ్చగాడు మాట్లాడితే ఏమో అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతాం. నువ్వు కట్టెపట్టుకొని నువ్వే అన్నావు కదా మౌనం వెంటాడతామని. మాకు కట్టెపట్టుకునే వెళ్ళి మీకు గట్టిగా ఉన్నావు. నువ్వు ముసలాయన కట్టెపట్టుకొని వేటాడలేదు వెంటాడలేదు. నీ దుకాణమే బంద్ అయింది. అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోస్యాలు చెప్పడం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఎన్టీఆర్ దించిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఉన్నదన్న. అవన్నీ ఇక్కడ నడవదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు. 10 ఏళ్ళు పోలీసు వాళ్ళతో చూపించాడు. ఇలా మా కార్యకర్తలు ఉరికిరిపించి కొడుకోండి, మిమ్మల్ని కొడతాడు.